ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా మరోసారి ఏకగ్రీవంగా సోనియా గాంధీని ఎన్నుకున్నారు. కానీ ఇది లాంఛనప్రాయంగానే జరిగింది. సాయంత్రమే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆమోదం తెలిపారు. మరోవైపు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర నిజంగా చారిత్రాత్మకమైన ఉద్యమాలని సోనియా గాంధీ తెలిపారు. అవి హస్తం పార్టీని అన్ని స్థాయిలలో బలోపేతం చేయడానికి చాలా ఉపయోగపడ్డాయని చెప్పారు. Unanimously elected as the chairperson of the Congress Parliamentary Party, the new members were introduced and Mrs. Gandhi and the Congress President, Mr. Mallikarjun Kharge, addressed all the new members. देखिए, अब ब्रीफ हमारे मीडिया के लोग करेंगे, मैं बोलना अच्छा नहीं रहता, मीडिया बोलेंगे, ये तो बहुत बड़ी बात है, अच्छा है, हमारी लीडर फिर से सीपीपी लीडर बनी और हमको मार्गदर्शन करते रहेगी और इससे बड़ा क्या हो सकता है। जो इंसान पार्टी के लिए पूरी अपनी खुशियां छोड़कर पार्टी की सेवा कर रही है, तो इसलिए मैं तो उनको सैल्यूट करता हूँ। ऐसे उनके तकलीफात में भी उन्होंने अपने सब काम पीछे रखकर देश के लिए वो पूरी ताकत लगा रही है। The country knows the leadership of Sonia Gandhi ji for the last so many years. Very effective. It is going to be a very strong opposition in this country now. Certainly leadership of Sonia Gandhi will give extra energy for all of us. Last 10 years during the difficult period, she led the Congress party in parliament in a very effective manner, and now we are very much confident that under her leadership we can move forward in further. ఇక ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. అనేక అంశాల గురించి చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా ఇక మరోసారి ఏకగ్రీవంగా సోనియా గాంధీని ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ. రత్న, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంటు సెంట్రల్ హాల్లో కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ను ఎన్నుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మరొకసారి పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా సోనియా గాంధీని ఎన్నుకున్నారు. గతంలో సోనియా గాంధీ చేసిన సేవలు కానీ పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన సేవలను గుర్తిస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా సోనియా గాంధీని ఎన్నుకున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, ఇతర సీనియర్ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ చేసిన సేవలను కూడా వారందరూ కొనియాడుతున్నారు. అంటే ఈరోజు జరిగిన ఈ సమావేశంలో మొత్తం వారి వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత సోనియా గాంధీని మరొకసారి పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా ఎన్నుకున్నట్లుగా తెలియజేశారు. ఇక లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునే అంశంపై కూడా రిజల్యూషన్ తీసుకొచ్చారు సిడబ్ల్యూసీలో. దాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. అంటే ఇప్పటివరకు దానికి సంబంధించి చర్చ జరిగినప్పటికీ కూడా రాహుల్ గాంధీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ అంటే రాజ్యసభ, లోక్సభకు సంబంధించి పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా సోనియా గాంధీని ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే ఎవరిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా నియమించాలి అనే దానిపై కూడా సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన ఈరోజు లేదా రేపు తెలిసే అవకాశం కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలుగా అంటే చైర్పర్సన్గా ఎన్నుకోవడం చాలా పెద్ద విషయం. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు సోనియా గాంధీ, ఇప్పటికీ అందరికీ మార్గనిర్దేశం చేస్తున్నారంటూ కూడా మల్లికార్జున ఖర్గే తెలిపారు. అంటే ఈ 2024 లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ కూడా వెనుకుండి వారందరికీ మార్గదర్శకంగా మోరల్ సపోర్ట్గా ఉన్నారు. పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఒక
ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే విధంగా మా అందరికీ ఒక భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ సేవలు, సోనియా గాంధీ సేవలు మరింత ఉపయోగించుకుంటాం, ఆవిడ సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇటు కేసీ వేణుగోపాల్ కూడా మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం ముగిసిన తర్వాత అంటే సోనియా గాంధీ నాయకత్వం గురించి దేశం మొత్తానికి తెలుసు, ఇప్పుడు దేశంలో చాలా బలమైన ప్రతిపక్షం ఉంది అనేది ప్రధానంగా కేసీ వేణుగోపాల్ కూడా చెప్తున్నారు. అంటే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలాగే కూటమి రెండూ కలిపి 234 స్థానాలు విజయం సాధించింది. అంటే ఎన్డీఏ కూటమికి ధీటుగా మాకు కూడా స్థానాలు వచ్చాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా, బలమైన ప్రతిపక్షంగా మేము నిలబోతున్నాం. తప్పకుండా సోనియా గాంధీ నాయకత్వం మా అందరికీ అదనపు బలాన్ని, శక్తిని ఇస్తుందనేది కేసీ వేణుగోపాల్ కూడా సోనియా గాంధీ సేవలను కొనియాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సోనియా గాంధీ గతంలో ఏ విధంగా అయితే పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా ఉన్నారో రెండోసారి ఎన్నికవడం పట్ల అందరూ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్లమెంటరీ పార్టీ నేతగా అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్, లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీని సిడబ్ల్యూసీ సమావేశంలో రిజల్యూషన్ తీసుకుని వచ్చారు. దానికి సంబంధించి రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా సోనియా గాంధీని ఎన్నుకునే నేపథ్యంలో సోనియా గాంధీ ఎవరు ఉండబోతున్నారు అనే దానిపై కూడా ఒక అధికారిక ప్రకటన అయితే చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రత్న రైట్ శివ, అయితే భారత్ జోడో యాత్ర కానీ, భారత్ జోడో న్యాయ యాత్ర కానీ అటు బాగా చారిత్రాత్మక ఉద్యమాలుగా నిలిచిపోయినాయి అని కూడా సోనియా గాంధీ మనం ప్రస్తావించడం చూస్తున్నాం. దీనిలో అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగపడ్డాయని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చుంటారు శివ? డెఫినెట్గా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కానీ, మొదట చేపట్టిన భారత్ జోడో యాత్ర కానీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టిన ఈ రెండు యాత్రల ద్వారా, అంటే మొదటి యాత్ర 4000 కిలోమీటర్లు, ఈ రెండో యాత్ర న్యాయయాత్ర అంటే భారత్ జోడో న్యాయయాత్ర 2 6600 కిలోమీటర్లు. మణిపూర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మహారాష్ట్రలో ముగిసింది. ఈ రెండు యాత్రలు కూడా పార్టీని బలోపేతం చేయడానికి, రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేసిన కృషి కానీ, యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైంది. దాని ద్వారానే ఇంత పెద్ద మొత్తంలో సీట్లు సాధించాము, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, కొన్ని స్థానాల్లో రెండవ ప్లేస్లో ఉన్నామంటూ కూడా సోనియా గాంధీ కానీ ఇతర సీనియర్ నేతలు కూడా రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర గురించి, భారత్ జోడో యాత్ర 1 అలాగే 2 గురించి కూడా ప్రధానంగా ఈరోజు జరిగిన సమావేశంలో కానీ, ఉదయం అశోక్ హోటల్లో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా ఈ భారత్ జోడో యాత్ర ద్వారానే పార్టీకి మరింత బలం చేకూరింది, మరింతగా బలం పుంజుకుంది అనేది ప్రధానంగా వారందరూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రసంగించారు. మరోవైపు ఏదైతే పార్లమెంటరీ పార్టీ నేతగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తూ కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఇక ఆయన నిర్ణయం కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ ఉంటేనే కరెక్టు అనేది కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నిర్ణయం కోసం అయితే, అధికారిక నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ భారత్ జోడో న్యాయయాత్ర ద్వారానే పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడింది అనేది సోనియా గాంధీ తన ప్రసంగం ద్వారా ఈరోజు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రసంగించారు. అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సాధక బాధకాలను తెలుసుకోవడం, వారి సమస్యలను తెలుసుకోవడం, దాని ద్వారా సమస్యల నుంచి పుట్టుకొచ్చినదే ఈ భారత్ న్యాయ అనేది, పాంచ్ న్యాయ అనేది ఒక తీసుకొచ్చి దాంట్లో 25 ఉపన్యాయాలను దాంట్లో అంటే సమీక్ష సమావేశాలు నిర్వహించిన తర్వాత దాంట్లో అనేక సంక్షేమ పథకాలను 5 పాంచ్ న్యాయ తీసుకొచ్చి దాంట్లో ఒక్కొక్క న్యాయంలో 5 అంశాలను పొందుపరిచి 25 అంశాలతో అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ప్రధానంగా భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం, ఏం చేస్తామనేది ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా రాహుల్ గాంధీ ఈ జోడో యాత్రను నిర్వహించారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తాను ఏదైతే ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను లేవనెత్తుతూ బహిరంగ సభల్లో కానీ, రోడ్ షోల్లో కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో కానీ, ఎన్నికల ప్రసంగాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఆకర్షించడంలో, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కానీ, కాంగ్రెస్ వైపు ప్రజలను చూసే విధంగా కూడా ఆయన ప్రసంగాలు చేయడం, అంటే ఈ రెండు యాత్రల ద్వారా అనేక సమస్యలను ఆయన దృష్టికి రావడం, ఆ సమస్యలను పరిష్కరించడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆ ప్రణాళికను ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం, ఆ మేనిఫెస్టో ద్వారా సమస్యలని పరిష్కరిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. అది ఈ మేనిఫెస్టో కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో ఎంతో ఇంపాక్ట్ చూపించింది. దాని ద్వారానే అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పాటు ఇటు మిత్రపక్షాలకు సంబంధించి ఇండియా కూటమిలోని ఎంపీలు ఉమ్మడిగా కష్టపడి పనిచేయడం ద్వారా 234 స్థానాలను సాధించడం వల్ల సాధ్యమైంది. ఈ యాత్ర ద్వారా కూడా సాధ్యమైంది. ఇదొక అంటే అందరూ కష్టపడి పనిచేయడం ఒకటి, మరోవైపు ఈ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా కూడా మెరుగైన స్థానాలను సాధించగలిగాం కాంగ్రెస్. దాని ద్వారా ఇటు ఉమ్మడి అభ్యర్థులు గెలిపించడం ద్వారా కూడా ఇండియా కూటమి 234 స్థానాలు సాధించారు అనేది రాహుల్ గాంధీని ఉద్దేశించి సోనియా గాంధీ ఈరోజు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగించారు. రత్న.
రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.